అమ్మా తెల్లారు లేవగానే నల్ల మొక్కలు దాని మొక్కలు చూసిన గిరాకీ కానే కాలే పాల ఐస్ క్రీమ్ తెచ్చినా కోన్ ఐస్ క్రీమ్ తెచ్చినా పుల్ ఐస్ క్రీమ్ తెచ్చినా ఎర్ ఐస్ క్రీమ్ తెచ్చినా కప్పులు పారగానే రోజు 150 20 కూడా పోలే. అందుకే నేను లేవంగా నాకు ముఖం కనబడద్దే అంటే ఓ మనిషి పోవా 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 అని పడబడుతుంది. నీ అవని రోజు 2000 ఇంటికి తెచ్చేటోడిని ఇవాళ 600 తెస్తానా. అల్లకెళ్ళి 200 పెట్రోల్ అయింది. ఆయన మొత్తుకొంగ ఒక్కలత్తలేరు. నీ అవని అట్టప్పుడైతే స్టాకు లేకున్నా కోన్ ఉన్నదా, స్ట్రాబెర్రీ ఉన్నదా, వెన్నెలే ఉన్నదా, పేవర్లు అడుగుతారు. నీ అవని ఇంట్లున్నదో దాని సంగతి చెప్తాను. అబ్బా ఆయన చలికాలం బాగా తిన్నది, ఎండాకాలం ఎవ్వరు తింటలేరేంటి? ఆయన చలికాలం పోయినట్టేనే. అందుకే దాని ముఖం చూడొద్దు అనుకున్నా, చూసిన ఏమున్నది పోయి ఛార్జింగ్ పెట్టాలి, ఉన్నాయన్నీ కరిగిపోతాయి, కప్పులే బాగా మిగిలినాయి. వచ్చినావా? నీళ్ళు తర్వాత తెస్తా గాని అబ్బా నాకు చేపల కూర తిన బుద్ధి అవుతుంది. పోయి చేపలు పట్టుకురావా అని. ఏంది చేపల కూర తిన బుద్ధి అవుతుంది అమ్మ? చేపల కూర తిన్నాక ఇంకా చేప వేసుకొని వంట అంటలేవు. అయినా నీసు ఊక తినుడేనానే? నీసు ఎప్పుడన్నా కూరగాయలతో తిన్నావానే? చికెన్ తింటివి, మటన్ తింటివి, కారాలు తింటివి, బోటి తింటివి, ఆఖరికి నల్ల కూడా తింటివి. అది పాడుగా ఎట్లా తిన బుద్ధి అవుతుంది? ఒక్కసారి 2 వారాలు తింటేదంటే ఓకారం వచ్చినట్టు అవుతుంది. వారానికి వారం రోజులు నీసే. నీ అబ్బా చేపలు గీపలు అన్నవాడుకో సందులేసి కొడతా ఏమనుకుంటానో. నువ్వు తెచ్చి పెడతాంటే నేను తినేదే సత్తానా కదా. ఒక్కొక్క మొగోడు చూడుకో, పెళ్ళం గుడ్డు తెర మొగోడా అంటే ఏకంగా కోన్న పట్టుకొస్తారు. ఎరికేనా? తెత్తడు ఆయనకి పిల్లల గురించి తెలిస్తే మంచిగుండు. ఆయన కొంపలు ముంచేటోళ్ళు కోన్నేందే మేకపోతులే తెస్తారు. ఎరికేనా? మా ఎరికే అని ఇప్పుడు నువ్వు చేపలు తెత్తవతేవా? ఇగో నువ్వు ముళ్ళ మూట చదువుకొని నీ అమ్మగారింటి వేరే నేను తెచ్చేటోని కాదు. నువ్వు కారం తోట తింటావా, కారంలో ఎల్లిపాయ దంచుకొని తింటావా, నీ ఇష్టం. అంటే అరకీస్ అయినా ఇవాళ నువ్వు చేపలు తేనంటావు? అరకీసు లేదు, పొయ్యిల కొరకాసు లేదు, నేను దేనంటే దేనే. ఇవాళ నువ్వు చేపలు ఎట్లా దేవో నేను కూడా చూస్తా. ఇవాళ నీతో చేపలు తెప్పించుకొని తింటా, లేకపోతే నా పేరు కర్ర సుశీల్నే కాదు. ఇగో నువ్వు ఇల్లెక్కి ఎగిరినా ఎండిపోయిన చేపలు కూడా దేను. ఏమనుకుంటారా అమ్మా? జరుగునే అట్లా నా తాత నీతో ఎట్లా తెప్పించుకోవాలా నాకు తెలుసు. అరే అద్దే అంటే నా మాట అస్సలు మేకపోయా. ఇప్పుడు ఎడ దొరుకుతారు పో, ఇంట్లో వేసుకోపోయే వాళ్ళను. ఇప్పుడు మంచిగా పాటిగా కానీ ఏమైంది అంత సిర్రుబుర్రులు ఆడుతున్నావు? అవ్వా పొయ్యి కాడ కూర్చుని ఏమైంది అనబడుతుంది. నేను చెప్తున్నావే. అరే అద్దే నా మాట అంటే అస్సలు లేకపోతుంది. నీ అద్దే పాడుగాను. అసలు ముచ్చట చెప్పక కైకిలో లేవన్నారు, అత్త అన్నారా అని అన్నారా? కైకిలో వాయి ఓ అంజలి నీదేసేని ఉన్నది, మేము వస్తామని మనమైనా ఎగబడి వస్తా అంటారు. ఓ 30 మంది 40 మంది వస్తారట. పోయి తీసుకురాపో. అయ్యో నీ కారెడ్డం మాటలు మాసాలు గాని ఇంతకు కైకిలో అత్త అన్నారా అని అన్నారా? ఏదన్నోడు చెప్పలేవు. ఓ నాకేడా పొద్దుపోక ఇక నీతోనే సరసం ఆడుతున్నా, కార్యం ఆడుతున్నా. నీ అవ్వ ఊరంతా తిరిగేసిన ఒక్క కైకిలో దొరుకుతలేరు. నా మాట లేకపోతే అదే బీహార్ వాళ్ళు వద్దు, మన ఊళ్ళో వాళ్ళని తీసుకుపోదాం అంటే ఏమద్దు. బీహార్ వాళ్ళు మంచిగా ఎత్తారు, తెల్లారంగా ఎత్తారు. ఓ 3 గంటలలో మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసిపోతారు. అటువి ఇప్పుడు మన ఊళ్ళో ఎత్తారానే కైకిలికి ఎత్తారనే వాళ్ళు కలవరట. ఇక కలుసుకోపో. అగో ఎందుకు గలవారు? పక్క పంటలను రప్పిస్తే ఆటో పెట్టుకొని బాగానే బెదిరిస్తున్నావు. పక్క పంటలు కాదు, వాళ్ళంతా ఏకమై కూర్చున్నారు. ఎవరెవరు బీహార్ వాళ్ళకు నాటేసిరో, ఎవరెవరికి తీసుకపోయారో వాళ్ళందరికీ అసలు కలవ రాగటపో. కలవ రాకుంటే వాళ్ళకన్నా బయలు తోలుతా నిన్ను అరిగలవా అనుకుంటున్నావేమో. బయలు తోలుతావు. ఇక నువ్వు దూరవా? నీ అక్క ఫస్ట్ నిన్ను అందుకోవాలనే. నిన్ను అందుకుంటే అంత సైడ్ అవుతుంది. అరే ఊళ్ళో మరి వాళ్ళని ఇచ్చిపెట్టి ఇంకా బయట నుంచి గాలని తెస్తే ఇప్పుడు అవసరానికి ఎవరు వచ్చిందే చెప్పు. నాటేసడానికి నీకు బీహార్ లో నువ్వే తీసుకొచ్చి మళ్ళీ ఎవరు వచ్చిన పడుతుంది. బీహార్ లో తెచ్చుకోపోయి పోయే. బీహార్ పోయి తీసుకో. నువ్వు అయితే బయలు నేను ఫోన్ అయితే మరి ఊళ్ళో ఎవరు వచ్చాయి అలా బయలు పోవద్దా మళ్ళా? పో నువ్వు బదలు పోతావు, ఏం పోతావు, వాళ్ళ కాలు మొక్కుతావు. పోయే కలిపి పో. నేనెందుకు పోతాక లచ్చక్కలో కట్ట కలవబో రేపు వస్తుంది మనకు. లచ్చకత్తది ఎల్లకత్తది. అరే అదే మన దగ్గరోళ్ళు ఎప్పుడంటే అప్పుడు మనకు మంచిగా కలుతారా అంటే వినకపోతే ఇప్పుడు బీహార్ పోతావో లేకపోతే మహారాష్ట్ర పోతావు, ఏడి పోతావు పో తెచ్చుకోపో. నీ అబ్బా ఎన్నైనా మాట నువ్వు. అరే తిరిగి ఒక కాలు గుంజుతాయి.
అదే గీకాలు తిరగకుంటే ఫస్టే గడ్డి మందు చల్లితే అయిపోవాలి పొలంలో మరి గింతగానం బతునా నీ ఎవరు ఎవరు రావుతని నువ్వైతే నా గొట్ట అనుకుని తలకాయ కొడతా అనుకుంటున్నావేమో గడ్డి మంది చల్లితే మరి గడ్డి వాడు ఆగా గడ్డి వాడా గడ్డి పెరగదా నీ ముఖానికి చల్లుకున్నావు మీ అన్న చల్లుకున్నావు నువ్వు చల్లినవా సలీనా నువ్వు ఎత్తనంత పురుషోత్తమని నీకు ఇంకా చేస్తాను వాంటుంది ఇంకా మొత్తం భూమి నువ్వు ఎవటి అమ్మపో అమ్మపో అమ్ముతానే అమ్ముతా అంటే నీ ముఖం చూసి ఎవరో ఉంటాడు మొత్తం ఇగో గడ్డి అమ్ము ఇగో ఇల్లంతా అయితే పో చెట్లు వెళ్ళినట్టు వెళ్తాయి పో ఎవరికి వెళ్తారు కలుపో నేనా తెల్లార వరకు తీసుకొస్తావు నలుగురిని బాగా అబ్బా అవ్వా ఏం ఎత్తులు కొడతావే తెల్లారు వరకు తీసుకొ ఆ ఒడ్డు విద్యలే చక్కగా నడవరాదు నువ్వే వ్యవసాయం తెల్లదిస్తున్నావా పోయే ఒక ఐదు మందెత్తుకొని ఒడ్డు నుంచి నడవ అని బాగా మాట్లాడుతున్నావు అబ్బా ఓ 5 పట్టుకురాపో కలిపిపోయాను అదే నేను కల్పించుకుంటాను ఉండు నువ్వు పొయ్యి మీద నీళ్ళు పెట్టు నేను పోయి కల్పించుకొచ్చుకుంటా మరి పోతా అన్నం కూర వచ్చేవారు కన్నం కూర అంటు నేను చెప్తా ఓ నేను అంటుతా పో అవ్వో పొల్లా ఇంకా ఒడ్డు నుంచి నడవరాదు కానీ కైకిలో నేను తీసుకొస్తానంటాది ఏతులు కొట్టుకుంటా ఇప్పుడు ఎవరెక్కడికి వచ్చినా ఇప్పుడు ఎవరెక్కడికి వస్తాడు బీహార్ వాళ్ళు పో బీహార్ పోయి రారి మీ దండం పెడతా కలిపిపో ఊళ్ళోనే ఇచ్చిపెట్టాట బీహార్ వాళ్ళతో నేర్చుకునేది నాటు మంచం మీద కూర్చున్నా ఇంకా ఇంట్లోకు అరే కొరకాసు అన్నా ఈసారి మనం సర్పంచ్ గెలవాలరా అందుకే అరే ఎందుకేంటిదిరా మన గల్లీలో బుగ్గలు ఎత్తలేవు కాదురా పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లతో స్తంభాలు వేపించి పెద్ద క్రికెట్ స్టేడియంలు ఉంటాయి చూడు బుగ్గలు గంత పెద్ద పెద్ద బుగ్గలు వేపియాలి మనం మధ్యలోకి వెళ్ళి సెంట్రల్ లైటింగ్ శ్మశాన వాటిగా పెద్ద పెద్ద రోడ్లు వేపియాలి మరి అన్ని చెప్పిద్దాంరా రమేష్ అదనే నీ ఫోన్ ఇవ్వ పిల్ల ఒకసారి ఎందుకదనే పని ఉన్నది అవ్వా అరే ఇప్పుడు ఎట్లా కల్పిద్దాము ఏంది అని అంటే మళ్ళీ నా వెనకే ఉల్టా మాట్లాడుతుంది అదేమో పని చేసినట్టు అబ్బా దాంతో మాట్లాడే వశం ఉంటలే ఇప్పుడు ఎవరు ఫోను ఈ కొత్త నెంబర్ ఇవ్వండి హలో హలో అన్నా చెప్పలే ఏం లేదే నాకు మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది మా ఇంటికి రారే ఏంది చూడబుద్ధి అవుతుందా మొన్న ఆశలే రాత్రి కళలకు వచ్చినవే రాలేవే వదినం తీసుకొని రా ఏం పని ఉన్నా కూడా పక్క పెట్టుకొని రారే సరే తీసేలే అత్తది వదిన తీసుకుని అత్త తీరా సరేనే ఉంటానా మరి సరే ఉండు చెల్లకు నేనంటే పాను అది ఎప్పుడు యాదకైతే అప్పుడు ఫోన్ చేస్తుంది పోకపోతే మళ్ళీ బాధపడుతుంది ఇది ఏమంటుందో ఏమో ఇవరి దగ్గర కైకిల గురించి లొల్లైంది ఎట్లయినా కైకిలనే దొరుకుతలేదు పోయేస్తా కదా మెల్ల బజార్దిగా ఏయ్ ఉన్నావానే ఇంకెవరికన్నా చేసుకునేదంటే చేసుకోవాలనే నా ఫోన్ ప్రియే పైసలు తలగాయి ఏమంత పిల్లగా మా అన్నకి వేసేది ఉంటే చేసిన సరే కొరకాసుగా ఏం చేస్తున్నావురా ఏమున్నది నాయం పడి తిరుగుతాడు గదే రోడ్ల పొండ తిరుగుడు ఎప్పుడు బాడుకావు ఏయ్ ఏం చేస్తానవే ఏంటిది ఇప్పటిదాకా లొల్లే పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు మందలు ఇస్తున్నావు ఆగో పెళ్ళమోడు అన్నాక లొల్లు పెట్టుకున్నాడే మళ్ళీ ఎందుకు మందలు ఇస్తాను గది కాదు కానీ మా చెల్లె ఫోన్ చేసింది ఎందుకట ఏం లేదే రాత్రి నేను కలర్ కనిపించినమాట అన్న వదిన చూడబుద్ధి అవుతుంది ఓసారి తీసుకొని రానన్నది పోయేద్దాం పరాదు ఎప్పుడు లేని నేనే కళలో కనిపించినా కలర్ కనిపించినా బాధే కనిపించకపోయేదా బాధే అరే అడిగినా బాధే అడగకుండా బాధేదే ఎంత మంచిగా రమ్మని చెప్తారే అంత ఎట్లా కైకిలో దొరుకుతలేరు ఇప్పుడు పని కూడా ఏం లేదే పోయేద్దాం పరాదు కైకిలో ఎందుకు దొరకరు పిలిచినాక నేను పిలుచుకొచ్చిన ఇద్దరిని పోతా మరి ఇద్దరితో కాదు కానీ చెల్లె చూడబుద్ధి అయి పిలిచింది వదినంటే దానికి ఎంత పేమ నీకు తెలియదానే మరి ఇంకోసారి తిడతావా నన్ను అసలు తిట్టా పోదాం జరా ఇప్పుడు అర్జెంట్ అట్నా మరి అర్జెంట్ చూద్దాం అన్నప్పుడు రాదే అని అవును గాని ఆమెకు నేనంటే బాగా ఇష్టం అదే మరి దా పోదా మీ అక్క ఇది ఎట్టిపోయింది పొద్దున దాకా ఐస్ క్రీమ్ అమ్మకస్తే మరి మొగడు కట్టపాటు వచ్చింది ఇంత బుక్కడంత పువ్వేద్దామని లేనే లేదు తిరగపోయింది మళ్ళా అగో ఇది వారాకి ఎట్టిపోయినా అమ్మా
ఎటు పోయేస్తా నీకేంది నీకేందంటావు మొగోడు మరి కట్టపాటు వచ్చిండు బుక్కడు పువ్వేద్దామని తెలివి లేదా అని నీకు నువ్వు చేపలు తెమ్మంటే తెచ్చినావా నీకెందుకు నేను ఎందుకు ఎత్తా అంటే చేపలు లేకపోతే మొగోడిని పట్టించుకోవా ఆయనకి తిండి పెట్టవు నీళ్ళు ఇవ్వవానే ఇయ్యా గిస్తుంటే మాటలు మాట్లాడుతున్నా సర్వబుద్ధి అవుతుంది నల్ల మొక్క పొడ మీద చేతున్నవేంద్రా ఏందే చెయ్యిలు బాగలెత్తానే తెమ్మంట సాత కాదు గాని వరుతుండు మీదికి అంటే చేపలు లేకపోతే మొగడికి నిలువ ఇవ్వవానే ఇయ్యా బొక్కి పనులు వస్తుందా ఇంకోట పట్టి అబ్బా చెయ్యి బాగలేస్తా ఏంది లేకపోతే? ఎవరన్నా చూస్తే ఇద్దరు మానం పోతుంది నీకున్నది ఇజ్జత్ మానమాని పోతాంది అంటే మొత్తం పోయింది నానే ఏం లేదా మొత్తం పోయింది ఏడమైందే ఏడవంగా నువ్వు చూసినవే అంగట్లో పోయింది ఏంది అంగట్లో పోయిందా పోతే వానీతి నీ సంగతి చెప్తాగమ్మా జరాగు నా సంగతి తెలుస్తుందో నీ సంగతి తెలుస్తుందో చేపలు తెమ్మంట దేవుడా ఎట్లా దేవుడు నేను కూడా చూస్తా ఓ నల్ల మొక్క దానా చేపలు లేకపోతే గింత పెట్టి చెప్తావా అనే ఆయన నీసు బాగా తింటానవు పసకలచ్చి సత్తావు అట్లా కూడా నాకు కోసే ఇది పసకలచ్చినా కూడా నీసు తినేటట్టు ఉండదు అబ్బాబ్బా ఎప్పుడన్నా వారానికి ఒక్కసారో 2 సార్లు తినాలి గాని వారం మొత్తం తింటది దీని కడుపులా ఎట్లా పోతుందో ఏమో మీ అక్క నేను 2 రోజులు తింటేనే కక్కత్తది అంత పాడుగా నీసు కౌసు అట్టి చేపల పులుసు అయితే 4 రోజులు పులుసు పెట్టుకొని తింటది మీ అవ్వని ఆ అట్టి చేపలు అన్ని రోజు అయితే నాకు ఇంటికి వద్దామంటే భయం అవుతుంది ఆ కూర అయిపోయినా కూడా పాడుగాని 10 రోజుల దాకా వాసన పోదు దానికి ఏమి ఇస్తామో ఏమో అబ్బో నీ పాడుగాను చిన్నప్పుడు మా అమ్మమ్మ పెడితే కక్కుకున్నదట పెద్దగా అయినాక కూడా మనవనికి పెట్టకూర అని చెప్పింది ఈ సంగతి చూస్తుందో ఏం చెప్తుందో నేను కూడా చూస్తా ఆగమ్మ ఇక 15 రోజులు ఇట్లా నీసు లేకుండా చెప్తే నీకు వెళ్తుంది అబ్బ కొడుకో నీసు మొగన్నాయి నీసు పెడుతుంది కానీ నీసు తినంది ఇది ఉండదు ఇంత కౌసు కొట్టుదని తెలిస్తే నేను ముందే చేసుకోపోతును చి 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 గజ్జకల్లు మన్నదో గుండె జల్లు మన్నదో ఇక్కడనే ఉన్నా జోరుగా వాడతాను పాట లేదురా ఇల్లు వినమన్నా ఇప్పుడే వచ్చినా అయ్యో బాబా ఇల్లు విని ఉన్నావా అది విని మరి లేకపోతే కళ్ళ ముంగట్టే ఉంటి అన్న మంచిగున్నావే మంచిగా నచ్చలేదు మంచిగా మంచిగున్నానే ఓయ్ మా అన్నోళ్ళు వచ్చిరు కదా చేపలు తెపో ఏంది సాపలా ఏ చేపలు ఎందుకు చెల్లే ఏదో వేసుకుని తిందాం తీరాదు బాగా ఎందుకు చేపలు అంటే బాగా ఇష్టం కదా బావ తెస్తాడే ఇక నువ్వు చెప్పినాక నేను వచ్చినాక బాగా లేకుండా ఊకుంటాడా గానీ చెత్తాడు మా చేస్తారు ఇక జల్దీ పో లేట్ అయితే ఉండాలి ఇప్పుడు ఎందుకు తీరా నేను కళలో కనిపించిన అన్నమాట కదా చూసిపోదామని వచ్చిన నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళు తినకుండా పోతారా ఇలా తెస్తాడు సరే నీ ఇష్టం పోలే సరే మీ అన్న వచ్చినాక చెప్తుందా మరి బామ్మారిది వాగులో పోయి గాలాలు వేసుకొని చేపలు పట్టుకొద్దాం పారా వాగుల కంటే బావా ఏ పోరాదే పోనా చెల్లె సరే ఇక బాగా చాలా ఎక్కలేక ఇంత ముచ్చట పెట్టుకుంటే పట్టుకదప్ప రాదు మరి ఇక పా సరేదా చెల్లి రారి మీరు వచ్చారు చింతపండు నానబెట్టి బియ్యం పెడతా సరే సరే చెల్లె తొందరనేస్తాం గాలాలు ఉంటావో కొట్టకపోతే నువ్వు చెప్పన్నా అనే రావాలి ఇంట్లో అరే బామ్మారిది బా మా ఊరు చెరువు చూసినవారా అబ్బో ఈ కోస నుంచి ఈ కోసకున్నది బా బాగా పెద్దగున్నది చెరువు మరి ఏమనుకుంటానవురా ఇగో నువ్వు వచ్చినావు కదా మీ చెల్లె చింతపండు నానెత్తా అన్నది ఇంకో మంచిగా గెచ్చు పిల్లలు మొట్ట పిల్లలు జల్ల పిల్లలు పట్టుకొని పోదాం గాలం ఇట్లా ఎత్తే ఇట్లా పడాలి ఇట్లా ఎత్తే అట్లా పడాలి అర్థమైతుందా పట్టతావా నీకు నాకెందుకు పట్టరాదు చేపలు ఉన్నాయి కదా అరే బామ్మారిది బా వారా అవును బా ఇక టక్క టక్క పట్టుకొని పోవాలి మరి అరే వానకాలం అంటే ఇంకో దక్కర్ రాకత్తాయిరా రాకత్తాయి వానకాలం అంతేనా ఇంకిపోతుంది ఆ పొలం రాక ఇంకో అబ్బాయి ఎక్కుతాయి దగ్గరనే ఉన్నది బాబు చెరువు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పట్టుకోవచ్చు కదా ఇంకో మొన్న వాన వచ్చినప్పుడు అయితే ఇంకో గాడికి వచ్చిన నీళ్లు ఎరికేనా ఆ పొలాలన్నీ ముందుతాయా అబ్బో రైతులకు ఇబ్బంది కొంచెం దారా బామ్మారిది జరుగురా బా
ఇంకో ఈ ఊరు చెరువు మాదే. ఆ, ఇంకో ఈ బండ మీద కూర్చో. ఆ, ఇంకో బెండు కూర్చోరా. ఆ, బెండు మునుగానే ఇట్లా కూర్చు. ఆ, అర్థమైతుందా? సరేపా. నాకు కడుపులో గలగలంటాను నేను పోయేస్తా. పోయిరాపో. మంచి కూర్చో. బా ఇది దిగానా? బెండు మునిగినక్కరా సరే. మంచిగా పట్టరా. అబ్బ నా పెళ్ళమా చేపలు తేలేదని మీ అన్నను పిలిపిస్తావా? ఆగు. అవురా ముద్దోడా, మీ చెల్లె విలువంగా నువ్వు వస్తావా? నువ్వు ఎట్లా చేపలు పడతావో నేను చూసుకుంటా. నీ ఈపు ఈపు వలగాలి, ఈపు విమానం మూత మోగాలి. అబ్బబ్బబ్బబ్బా, చేపల కూర తినడం కోసం అని అన్నను పిలిపించింది అంటే నువ్వు అనగానే నీ బతకత్తానే. నీంగో చేపల పోతే ఈపు వలిగిందనాలే, చేపల పోతే ఈపు వలిగిందని నీ అన్న నీతో చెప్పుకోవాలి. ఆగు అమ్మా ఆగు. అరే రమేష్, అన్నా అరే కొరకాసు, చెరువు అక్కంచెల్లిగో ఇక్కడ దాకా అవతలగడ్డ ఇవతలగడ్డ పట్టుకొని మొత్తం మనదేరా. మునే కొత్త కొత్త చేపలు పోసిన పెద్ద వలగట్టలు అవతలకి ఇవతల ఒడ్డుకు. ఇక కుర్ర మటలు రవ్వులు బొచ్చలు అన్ని పట్టాలరా. అన్ని పడదామే, నీకెందుకే బాధ? ఇగో మావాడు గజ ఈతగాడు, అట్లా చేపలన్నీ మొత్తం అలకత్తాడు. ఈతగాడో గడ్డపారి ఈతగాడో వీడు చేపల గురించి ముచ్చట పెట్టుకుంటారు కానీ మీ చెరువురాలు గాలాలి చేపలన్నీ పడతాను. నడుగురి. అరే ఏం చూస్తారు, ఉరుకుర్రా, నడువురా. బామ్మదిగా నీకు అయిపోయినట్టే. నేను పోతా ఏం తెలియనట్టు. అవ్వ చేపలో పడతలేవా? మా బావ అంటే ఇంకా అత్తలేడు. తమ్ముడు ఏం చేస్తానవే? కన్ను కనబడుతున్నావా? చేపలు పడతానా గాలేసి. ఏ ఊరేమనేదో? ఏ ఊరైతే నీకేందే? చేపలు పడతానా డిస్టర్బ్ చేయకు. పొద్దున చేపలు వల్ల అంటే అయితాం గాని చెరువు ఎవరు అనుకుంటానవే? ఇవ్వలేదే మా బావది చెరువు దూరం జరుగుండి చేపలు పట్టుకోవాలి. అప్పంజలు పడతలేవు. ఈ బావదా? ఈ బావేవాడు నువ్వెవని ఏమిరా చూస్తారు? ఏ జిర్రా చేపల కాడ తీసుకొచ్చి ఈ పలువు కొట్టించింది మా బావ. బావా